ప్రవీణ్ గారు, ఓవరాల్ గా ఎన్నికల్లో ఇంపాక్ట్ చేసిన అంశాలు ఏంటి? అది గెలుపు ఓటములు ఏవైనా కానీ ఇంపాక్ట్ చేసిన అంశాలు అంటే ముఖ్యంగా ఏంటంటే ఏపీలో ఎస్పెషల్లీ నిరుద్యోగం, ఓకే, పరిశ్రమలు లేకపోవటం, నిరుద్యోగం, తర్వాత ధరలు పెరగటం. అంటే దేశవ్యాప్తంగా పెరిగాయి కదంటే అవి ఇక్కడ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. విద్యుత్ ఛార్జీలు పెంచారనేది చాలా టెన్స్ గా ఉన్నారు, చాలా ఆందోళనలో ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయి, భారీగా పెరిగిపోయాయి. మీరు ఏం సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా విద్యుత్ ఛార్జీలు అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను, వేరే ప్లాట్ఫామ్లో ఎక్కడో చెప్పాను, కర్నూలు పార్లమెంటు, నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్లో కొన్ని విలేజెస్కి వెళ్ళినప్పుడు ఎంపీ కంటెస్టెంట్ వస్తున్నారు, చూడండి అమ్మా కొంచెం లైట్లు కూడా వేసుకోండి, కరెంట్ ఉంది కదంటే బిల్ నువ్వు కడతావా అన్నారు. మళ్ళీ అదే మీ పాయింట్కి వస్తున్నా, ఏంటి అక్కడ బిల్లు కడతావా అనేది మహిళే, మన వైఎస్ఆర్సీపీకి వేస్తుందా? సో ఎందుకంటే అదొక టెన్షన్ ఉంది, ఆందోళన, నిరుద్యోగం, తర్వాత మెయిన్ ఏంటంటే ఈ లిక్కరు నాసిరకం మద్యం, తర్వాత మద్యం ధరలు పెరిగిపోవటం. ఎందుకంటే మీరు ఏమి చేసినా కూడా అది వ్యవస్థీకృతం అయిపోయింది, అది పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు మానప్పుడు వాళ్ళకి రేట్లు పెరిగిపోతే వాళ్ళు రోజువారీ సంపాదించుకున్నది లేదు. చాలా మంది కార్మికులకి ఇవి లేవు, పనులు లేవు. కొంతకాలం భవన నిర్మాణ కార్మికులు ఎంత ఎఫెక్ట్ అయ్యారో మీరు చూసారు. తర్వాత ఏదో పని దొరికిన తర్వాత అది సరిపోట్లా, మద్యం ధరలు పెరగటం వల్ల డబ్బులు మొత్తం దీనికే తగలేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు యాంటీ ఉంటుంది. ఆరోగ్యం కూడా పాడవుతుందన్న అవగాహన వచ్చేసింది చాలా మందికి. అది ఒక ఉంది, అది వేరే చర్చలండి. ఎందుకంటే మనం ప్రతిదీ జోలికి వెళ్ళకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తులు తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. వాళ్ళకి జీతాల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, వాళ్ళ గ్రాట్యుటీ ఏదో సంథింగ్ గవర్నమెంట్ వాడుకోవటం, ఇలాంటి వాటి విషయాల్లో, తర్వాత సిపిఎస్, ఇలాంటి వాటి విషయాల్లో ముఖ్యంగా ఉద్యోగులు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. పోలింగ్ నిర్వహించేది ఎవరు? వాళ్ళే. టీచర్లకి మీరు ఎట్టి పరిస్థితుల్లో టీచర్లు, ఎందుకంటే మన మీద వ్యతిరేకతతో ఉన్నారని వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రానివ్వకుండా చూద్దామంటే కోర్టు ఇది చేసింది. వాళ్ళు మళ్ళీ అగైన్ టీచర్లే చేశారు. టీచర్లు ఎలక్షన్ చేసినప్పుడు వాళ్ళు ఎంతో కొంత సానుభూతితో ఉంటారు ఖచ్చితంగా. టీచర్లు, ఈ ధరలు, తర్వాత వ్యాపారస్తులు కూడా వ్యతిరేకతతో ఉన్నారు. చాలా మందికి పేమెంట్స్ లేవు, అది కాంట్రాక్ట్ బిల్లు అనేది చెల్లించలేదు. ఇప్పుడు మనం ఏంటంటే రాష్ట్రం ఏంటి, మన రైతాంగం, రైతు ఆధారిత రాష్ట్రం కాబట్టి రైతాంగం మీద ఎక్కువ డిపెండెన్స్ ఉంటుంది. కాబట్టి నష్టాల్లో రైతాంగం, తర్వాత కనీస మద్దతు ధర లేకపోవటం. నెక్స్ట్ ముఖ్యంగా చాలా చోట్ల నేను చెప్పాను, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళకి అది ఇంపార్టెంట్. ఏదో ఉత్తరాంధ్రలో ఎక్కడో చోటు ఉంటే ఇచ్చాపురం అటువైపు వెళ్తే, ఉద్దానం అని వెళ్తే అటు కొబ్బరి రైతులు వాళ్ళు తీవ్రంగా నష్టపడిపోయారు. ఇటు రాయలసీమకి వచ్చేసరికి వాళ్ళకి ఇది లేదు. గుంటూరు అంటే మిర్చి, పత్తి, ఇదంతా వీళ్ళకి సమస్యలు ఉన్నాయి. సో రైతాంగం కూడా నష్టపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా డెఫినెట్ గా వ్యతిరేకంగానే ఆలోచిస్తారు. కొన్ని పనికొచ్చే అంశాలు అంటే వైఎస్ఆర్సీపీకి లాభించే అంశాలు ఏంటంటే కమ్యూనిటీ పరంగా ఎస్సీ, ఎస్టీ, తర్వాత మెయిన్ ఏంటంటే కొంత ఈ బడులు, నాడు నేడు, ఎగైన్ ఈ పాఠశాలలన్నీ కలిపేసి మెర్చేసి నష్టం చేశారనేది ఒక చర్చ. కానీ కొంత అయితే రూపురేఖలు అయితే మారాయి, మనం అబ్జర్వ్ చేసిన ప్రకారం భౌతికంగా కనబడుతున్నాయి. అది నెంబర్ 1. కొన్ని ఏంటంటే ఇక 1వ తేదీకి వాలంటీర్లు తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వడం, దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. వై? బికాస్ ఎందుకంటే టీడీపీ హయాంలో లేదు. కరెక్ట్. వాళ్ళు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు, దాంట్లో లైన్ లో నిల్చోవడం మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసాం. దాంట్లో హ్యాపీగా ఉన్నారు. అంతే. ఎంత పర్సంటేజ్ హ్యాపీగా ఉన్నారు, ఎగైన్ ఎంత పర్సంటేజ్ మళ్ళీ వ్యతిరేకత అంటే మీకు 1వ తేదీకి వచ్చినా కూడా మీ ఖర్చులు పెరిగిపోతే మీరేం చేయలేరు కదా. అందుకని ఎంతమంది వ్యతిరేకత ఉన్నారు. తర్వాత అమరావతి విషయానికి వచ్చేసరికి అమరావతి ఎఫెక్ట్, అది మొత్తం ఇది రూపురేఖలు లేకుండా పోయింది. ఎందుకంటే అది ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం, మా ధనంతో మీరు కట్టి దాన్ని వాడుకోకుండా మళ్ళీ అగైన్ ఇంకో చోట ప్లాన్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. అమరావతి అటు అది కృష్ణా, గుంటూరులో తీవ్రమైన ఎఫెక్ట్ ఉంది. మీరు చూసుకోండి, విజయవాడ పార్లమెంటు మంచి మెజారిటీతో విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ కొడుతుంది. అలాగే
గుంటూరు పార్లమెంట్ కూడా ఖచ్చితంగా గెలుస్తారు వాళ్ళు. మీరు అది ఎఫెక్ట్ మీకు స్పష్టంగా గమనించవచ్చు. ఓకే. ఇంకా తర్వాత ఏంటంటే 3 రాజధానులు. ఈయన విశాఖ పీపుల్ ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకు అంటే అక్కడ లోకల్ గా వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా విశాఖపట్నం అంటే ప్రశాంతతను కోరుకుంటారు. వేరే అక్కడ అది క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఒక ఎంఆర్ఓ హత్య, క్రైమ్ రేట్ పెరిగిపోవటం, వాళ్ళు ప్రశాంతత కోరుకునే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కరెక్ట్ మీరు అనేది. మాకు రాజధాని అవసరం లేదు, ఉన్నది సిటీ హ్యాపీగా ఉన్నాం అని అనుకుంటారు. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఇవి కూడాను ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అక్కడ చాలా వరకు ఇదైంది. తర్వాత వెల్ఫేర్లు అంటారు. వెల్ఫేర్ లో కూడా చాలా వరకు కోత ఉంది. అమ్మఒడిలో కోత పెట్టారు, చాలా వరకు కోత ఉంది. మనకి హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు రాకపోయినా పర్వాలేదు, నా పక్కోడికి రాకూడదు. కరెక్ట్. అది చాలా వరకు దెబ్బ కొడుతుంది. అది మరొక 10 మంది వచ్చిన వాడు ఓటేస్తాడు లేదు తెలియదు, కానీ రాని వాడు కసికెళ్ళి ఓటేస్తాడు. అంటే ఇది ఎలా ఉంటదంటే, డబ్బులు ఇచ్చినవాడు వేస్తాడు లేదు కానీ డబ్బులు ఇవ్వనోడు అయితే వేయడని అలా ఉంటది అనమాట. సో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరు ఈస్ట్ వెస్ట్ లో ఊపేసింది. మీరు చూస్తారు కదా, ఎందుకంటే ఒక పార్టీకి అనుగుణం కాదు చెప్పడం, మీరు చూడండి. మెయిన్ ఏంటంటే పార్లమెంట్, అమలాపురం పార్లమెంట్ లాంటిది క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు మీరు. ఒకటి తేడా ఉంటే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరు తర్వాత కొన్ని కాపు బీసీ కలయిక జరిగింది అక్కడ. అది ఆ పోలరైజేషన్ అనేది, ఆ ఈక్వేషన్స్ అనేవి బాగా వర్కౌట్ అయ్యాయి. తర్వాత గ్రామ సచివాలయాలు అనేది వైఎస్ఆర్సీపీకే కొంత సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే గ్రామ సచివాలయ ఉద్యోగులు, మైనారిటీ ఉద్యోగులు మాత్రం వైఎస్ఆర్సీపీ వైపు కొంత ఉండొచ్చు. అంటే గంప కొత్తగా ఏది చెప్పకూడదు. ఈ అనలిస్టుల లాగా సోకాల్డ్ అన్ని ఇటే పడిపోతాయి అనేది మనం ఏం చెప్పలేం. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒకటి ఆరోపిస్తుంది. అది కన్ఫర్మ్డా కాదా, నిజమా కాదా అనేది ఇంకా తేలలేదు. తేలేలోపు ఎలక్షన్ అయిపోయింది. సీఎం కానీ వైఎస్ఆర్సీపీ కానీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేకపోయారు. వాళ్ళు చెప్పింది కాదని జనాలకు తీసుకెళ్ళలేకపోయాం. ఎంత టైం లేదు. కరెక్ట్, టైం లేదు. తరువాత దానికి తోడు ఆయన ఒంటరి అయిపోయాడు. గతంలో అయితే ఆయన ఒక చోట పర్యటిస్తే షర్మిల ఆవిడ ఇంకో చోట పర్యటించేవాళ్ళు, లేకపోతే ఇంకో చోట ఇంకొకరు స్టార్ క్యాంపెయినర్లు ఎవరినో పెట్టుకునేవాడు. 3 ఏరియాలు కవర్ చేశాడు ఆయన. కానీ ఈసారి అలా కాదు. వాళ్ళ అమ్మ ఒకసారి ఒక చోట చేసేవాడు. కానీ ఈసారి అలా కాదు, ఆయన ఒంటరి అయిపోయాడు. దానికి తోడు ఏంటంటే చాలా వరకు కోత పెట్టాడు. ఆయన పర్యటనలు కూడాను, ప్రచారం కూడా చాలా వరకు లేదు. మీరు చూసారో లేదు, గమనించారో లేదు, సంఖ్య తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. సో ఇలాంటివి ఏంటంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎస్పెషల్లీ ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. మీ తండ్రి మీ తదనంతరమే కొడుక్కి ఇవ్వాలని, భూమి ఇవ్వాలని ఆలోచిస్తాడు. మరీ అంత అత్యవసరం అయితే తప్ప. తన కొడుక్కే ఇవ్వడానికి అంత టైం తీసుకుంటాడు. అలాంటిది తన ల్యాండ్ మీద ఇంకొకరు ఫోటో లేదు, ఒక జిరాక్సులు ఇస్తారు అనేది ఒక ఆరోపణ ఉంది. అది ఇస్తారా లేదా అనేది నాకు తెలీదు. కానీ ఆ లోతుల్లోకి అయితే నేను వెళ్ళదలుచుకున్నాను. కానీ ఆ జిరాక్స్లే ఇచ్చేటప్పుడు ఆ జిరాక్స్లు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? కరెక్ట్. పబ్లిక్ లో అంటే ఎక్కడో చోట తనఖా పెట్టుకోవడానికి ఒక 10,000, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు జిరాక్స్లు ఇస్తే వాడు ఇవ్వడు. సో భూమితోనే ముడిపడి ఉంటది మొత్తం. ఈ వృద్ధుల్లో వాళ్ళు కూడా వ్యతిరేకత ఉంటది కదా, ఇదేదో జరిగిపోతుంది, ఏం జరగట్లేదు అనేది చెప్పడానికి కూడా టైం లేదు. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎఫెక్ట్ కూడాను కొంతవరకు ప్రభావితం చేసింది. తర్వాత రీసర్వే అనేది అంత ఆషమాషిగా ఉండదు. భూముల జోలికి వెళ్తే అంత దీని ఉండదు. మీరు తెలంగాణలో చూడండి, ధరణి, ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో భూముల జోలికి వెళ్తే ఏమవుతుందంటే, ఇద్దరు పక్క నుండే 10 స్క్వేర్ యార్డ్స్ లేకపోతే ఈ 10 మీటర్లు 5 మీటర్లకే కొట్టుకుంటుంటారు. సో ఒకరిని సాటిస్ఫై చేసి ఇంకోటి అసంతృప్తిలో అవుద్ది. రీసర్వే అనేది ఒక తేనె తోటను కదిలించినట్టు. వాళ్ళు ఏదో గ్రామ పంచాయతీల్లో వాళ్ళు పంచాయతీలు పెట్టుకుని ఏదో కొనసాగింది. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎఫెక్ట్ కూడా మైక్రో లెవెల్లో వెళ్తే డెఫినెట్ గా ఉంటుంది. తర్వాత మీకు ఈ అభివృద్ధి లేకపోవడం, కేవలం సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టి అభివృద్ధి లేకపోవడం అనేది కూడా
చర్చకు దారి తీసింది. ఆ విధంగా ఆలోచించిన వాళ్ళు కూడా ఓటర్లు ఉంటారు. రోడ్లు సార్ ఎస్పెషల్లీ అదే ఆ పాయింట్ కూడా వస్తుంది. అభివృద్ధి లేకపోవడం, రోడ్లు. ఇప్పుడు ఒక ఎవరినైనా మీరు క్వశ్చన్ చేశారనుకోండి, ఏమ్మా మీకు 1వ తేదీ నుంచి 5వ తేదీకి డబ్బులు వస్తున్నాయి కదా, మీరు జగన్మోహన్ రెడ్డికి హ్యాపీగా వేయొచ్చు కదంటే, ఈ ఇంట్లో వీడు ఒకడు ఉన్నాడు, వీడికి ఉద్యోగం లేదంటారు ఒక ఆవిడ. మీకు రోడ్లు లేవు, ఏం తినడానికి లేదు, ఎట్లా వేస్తాం? సో వీళ్ళందరూ కూడా మహిళలే కదా. అవును. సో ప్రతి చోట స్ప్లిట్ వచ్చింది. ఓకే. స్ప్లిట్ రావడం అనేది ఉద్యోగులు, మరి మీకు ఇంతకు ముందే చెప్పాను, అది వ్యతిరేకత. కార్మికులకు పనులు లేకపోవటం. సో ప్లస్ కంటే కూడా ఎక్కువ మైనస్ కనిపిస్తున్నాయి. సార్ ఒక్క మాట చెప్పండి. నేను మొదట్లో ఫీల్డ్ లోకి వెళ్ళక ముందు నాకు ఏమనుకున్నా, పథకాలు బాగా ఎఫెక్ట్ చూపిస్తే జగన్మోహన్ రెడ్డి తన నెక్స్ట్ సారీ ఇంకో విషయం మర్చిపోయాను మీకు సంక్షేమం అంటున్నారు. ఇక్కడ సంక్షేమం ఈయన లేదు అనట్లేదు కదా, ఎక్స్ట్రా ఇస్తానంటున్నాడు. అదనపు సంక్షేమం ఇస్తానంటున్నాడు, దానికి తోడు అభివృద్ధి నేను చేస్తానంటున్నాడు. కౌంటర్ చేసేసారు ఇల్లు. సరే, ఎంతవరకు నమ్ముతారు అనేది మళ్ళీ ఇంకో చర్చ. ఎందుకంటే గత అనుభవాలు ఉంటాయి కదా, వ్యక్తిగతంగా గత అనుభవాలు ఉంటాయి కదా. ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు నమ్మారు, టీడీపీని కానీ చంద్రబాబుని కానీ లేకపోతే అలయన్స్ ని కానీ ఎంతవరకు నమ్మారు అనేది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కరెక్ట్. అంటే వీళ్ళకి సార్ సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బులు మన డబ్బులు మనకే ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ ధరల పెరుగుదల, పెట్రోలు, ఇప్పుడు ఆటో వాడికి డబ్బులు ఇస్తున్నారు 10,000. సో పెట్రోల్ ధర పెంచడం వల్ల 10 రూపాయలు లీటర్ పెంచడం వల్ల చివరికి నా దగ్గర నుంచి డబ్బులు లాగేస్తున్నారు. ఇట్లాంటి భావన కూడా చాలా చోట్ల వచ్చినట్టుంది కదా సార్. అంటే ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం ఇన్డెప్త్ గా వెళ్తే ఇది కేంద్ర ప్రభుత్వం కదా పెంచేది, మనం పెంచలే. కానీ మన ట్యాక్సెస్ అనేవి, స్టేట్ ట్యాక్సెస్ అనేవి తగ్గించుకుంటే మీకు వేరే కర్ణాటక అక్కడ బార్డర్ బంక్స్ లో ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది చాలా మంది తెలుస్తుంది. ఎస్పెషల్లీ తిరుపతి ఆ ప్రాంతాల్లో ఈ వాదన విన్నా వాళ్ళ క్లారిటీ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే పక్కనే 10 రూపాయలు తక్కువకి ఇస్తున్నాడు. తిరుపతి వాడికి అటు మదనపల్లి వాడికి, ఇటు ఇచ్చాపురం వాడికి కూడా ఉంటది. ఏదైనా వర్షాలు తగ్గిందనుకోండి, ఇచ్చాపురం వాడికి కూడా క్లారిటీ ఉంటది. వాడికి ఆ కంపారిజన్ ఉంటది. ఎటు వచ్చి మధ్యలో ఉన్నోడికి కొంత తక్కువ ఉంటది. తర్వాత యానంలో ఆ చుట్టుపక్కల ఈ ముమ్మిడివరం ఆ నియోజకవర్గం, ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే యానం